జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు శ్రీరామ దీక్షలో 5వ రోజు. ఉదయాన్నే శ్రీరామ పూజ పూర్తి చేసుకుని మేము మా భారత స్వాములు ఆ చిలుకూరి బాలాజీ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. అప్పటికే మాకంటే ముందు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారి తర్వాత మేము దర్శించుకున్నాము స్వామివారిని దర్శించుకున్నాక అక్కడి నుంచి అదే ఆలయంలో ఉన్న శివాలయాన్ని కూడా దర్శించుకోవడానికి వెళ్ళాము. మేము మా భారత స్వాములము వెళ్ళాము. మహాదేవ మనోహర మహామంత్ర అడ్డు అవుతున్నారు భక్తులు కదా. రండి అన్నయ్య రామయ్య. హనుమంతుల వారిని దర్శించుకున్నాము. ప్రసన్నాంజనేయం అదే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం. జయ జయ శ్రీ జయ సింధూర వినుత బ్రహ్మేంద్ర స్వామి పావన చరిత, తండ్రి మల్లయ్య పల్లె నివాస వీర బ్రహ్మేంద్ర. శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానము. కోటి కాంతుల కోవెలలో కంది మల్లయ్య పల్లెలో వెలసిన శ్రీ గురు చరితమును వీణుల విందుగా వినరండి. शिव 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 आरते अनंत शिव योगी महादेव योगी స్వామివారికి వీరేంద్రం గణ యోగి మానసం వేదాంత విద్యాకృతి వీరాచార్యమహం భజామి సతతం వీరనారాయణం. ఓం దేవాయ నమః, భద్రాయ నమః, జగన్నాథాయ నమః, నాథాయ నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, జగద్గురువే నమః, పంచదాధ్యక్షాయ నమః. శ్రీ 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 గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ప్రదక్షిణ చేసుకోండి పెట్టుకున్నాక. రామచంద్ర భగవానికి స్వామి నాడు అద్భుత భారీగా ఉంది నిజంగానే. పట్టుకో. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. పట్టుకో. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. రామచంద్ర భగవాన్ की जय, भगवान की जय, श्री रामचंद्र भगवान की जय, सीता माता की जय, हनुमान की जय.
రాకేష్ స్వామి ఆంజనేయ స్వామి లాగా. ओम श्रीमन्महा श्रीमद्विराट वीर ब्रह्मेंद्र स्वामिने नमः श्री सीतारामचंद्र स्वागताभ्यां नमः ओम श्रीमन्महादेव देवताय नमः ओम भूर्भुवस्सुवः ओम दत्तवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम श्रीमन्महादेव देवताय नमः ओम श्रीमन्महादेव देवताय नमः ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये पाणिं समर्पयामि अमृताधारं देव उत्तरापोषं समर्पयामि हस्तं प्रक्षालयामि पादं प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि ओम पूर्गे फलस्य कर्पूरे नागवल्ली दलेरुतं मुक्ताः चूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां श्रीमन्महामद्विराट पोतुलूरुवीर ब्रह्मेंद्र स्वामिने नमः श्री माता गोविंदमाम्भासमेत श्रीमद्विराट पोतुलूरुवीर ब्रह्मेंद्र स्वामिने नमः जगज्जननी ईश्वरी परमेश्वर्यै नमः यदि अवसरार्थं ताम्बूलार्थम् अक्षतान् निवेदयामि मङ्गलनीराजनम् जय जय श्री जय सिंदूर विनुत ब्रह्मेंद्र स्वामी पावन चरित तंजि मल्लय्य पल्लि निवास वीर ब्रह्मेंद्र श्री परमेश विराट पोतुलूरुवीर ब्रह्मेंद्र स्वामिने नमः श्रीमन्महास्फटिक मल्लिकार्जुन देवताय नमः श्री पूर्ण पुष्कलांभासमेत हरिहरं त्रय्यप्प देवताय नमः गायत्री समेत जय जय श्री जय सिंदूर विनुत. అందరికీ జై శ్రీరామ్ అండి. భారత్ మాతాకి జై. మేము రామ దీక్షా పరులం. ఈరోజు ఓల్డ్ బోయినపల్లి భవానీ నగర్ కాలనీకి రావడం జరిగింది. ఈ భవానీ నగర్ కాలనీలో ఈ యొక్క అయోధ్యకి మనం ఏదైతే పల్లకి దాంట్లో పాదుకలు పెట్టుకొని మోసుకొని వెళ్ళబోతున్నామో ఆ పాదుకలు ఏది స్వర్ణ పాదుకలు ఇక్కడ ఆ యొక్క వ్యక్తులు అద్భుతంగా తయారు చేశారు. ఈ యొక్క ఏది మన వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం. ఒక ఆయన్నేమో కాలజ్ఞానం రాశారు, ఏం జరగబోతుంది స్పష్టంగా. మరి పాదుకలు ఏం చేశాయండి? ఎవరు ఊహించలా. అయితే రాముడు వెళ్ళాలి లేదా భరతుడు వెళ్ళాలి, అలాంటి చోట పాదుకలు రాజ్యం వెళ్ళాయి. అంటే ఈ యొక్క కాలం అనేది ఎలా ఉంటుందో ఎవరు చెప్పతనం కాదు. అలాంటి కాలాన్ని చెప్పిన వ్యక్తి కాలజ్ఞాని బ్రహ్మేంద్ర స్వామి. అలాంటి బ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి భవిష్యత్తు కాలాన్ని మార్చిపోయే పాదుకలు బయలుదేరుతున్నాయి. ఏది అయోధ్యకి స్వర్ణ పాదుకలు. రామరాజ్యం ఫౌండేషన్ ట్రస్ట్ అండ్ రామరాజ్యం సెల్ ట్రస్ట్ ద్వారా ఈ పాదుకలు సమర్పించిన వాళ్ళు మన యొక్క రాకేష్ స్వామి, అలాగే అందరు కూడా చిట్టంపల్లి రామేశ్వరరావు అనే రామలింగాచారి గారనే చక్కటి ఈ యొక్క శిల్పి గారు ఈ కార్యక్రమాన్ని ఈ పాదుకల్ని తయారు చేయడం జరిగింది. మీకు అందరికి తెలియజేస్తూ చాలా ఆనందపడుతున్నాం. ఎంత కళ్ళకింపుగా ఉన్నాయో తెలుసా ఈ పాదుకలు. చూస్తే మనసు నిండిపోతుంది. నిజంగా ఈ రామ పాదుకలు దర్శనం చేసిన మాత్రానే అన్ని అరిష్టాలు దూరమై అన్ని రకాలుగా ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఏ దేశ చరిత్రకు లేదండి రామ పాదుకలు రాజ్యమేలాయి అని. ఈ పాదుకలు రాజ్యం ఏలబోతున్నాయి. మన భారతదేశంలో వచ్చే తరానికి సుఖము, శాంతి, సౌభాగ్యము అన్ని ఉండాలంటే మనం రామ దీక్ష తీసుకుందాం, రామ పాదుకల్ని సేవిద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. शरणं भगवति शरणं भगवाने भगवती देवा शरणं देवी शरणं देवने देविये भगवान् शरणं भगवति शरणं 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 अय्यप्पा भगवान शरणं भगवती शरणं लक्ष्मण जानकी జై బోలో హనుమాన్ కి जय बोलो हनुमान की రామ श्रीराम జై శ్రీరామ్. जय श्रीमन जानकी జై బోలో హనుమాన్ కి राम लक्ष्मण जानकी జై బోలో హనుమాన్ కి जय बोलो हनुमान की రామ లక్ష్మణ జానకి जय जय माता భారత్ మాతా जय जय माता భారత్ మాతా जय जय गीता భగవద్ గీత राम लक्ष्मण जानकी జై బోలో राम मंत्र में तारकं बहुशक्ति मुक्ति संधायक
అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రామాయణంలో రాములు వారి పాదుకలు ఎలా వర్ణించడం జరిగిందో ఆ వర్ణన ప్రకారం అద్భుతంగా పాదుకలు మనం సిద్ధం చేసుకొని, ఏమి భాగ్యం అండి! ఈ పాదుకల దర్శనం మాత్రం చేతనే మన అన్ని పాపాలు హరిస్తాయి. నిజంగానే భవిష్యత్తులో భారతదేశాన్ని ఈ రామ పాదుకలు పాలించడం జరుగుతుందని మనస్ఫూర్తిగా ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కాలజ్ఞానం ప్రకారంగా మనం నిర్భీతిగా ఆ రాముడి పైన భారం వేసి గట్టిగా చెప్తాం. వచ్చే తరానికి ఈ రామ పాదుక ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఏదైతే అయోధ్య పాదయాత్ర మొదలు పెట్టబోతున్నామో దానికి మీరందరూ మనస్ఫూర్తిగా సహకరించాలి, మాతో నడవాలి. అందరం కలిసి రామరాజ్యాన్ని సాధిద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా సంకల్పం తీసుకుందాం. భారత రాజ్యాంగంలో రామరాజ్యం అని రాసి ఉంది. ఇది రామరాజ్యమే. అందుకని ఆ రామరాజ్యాన్ని మనం ఇంకా సుదృఢం చేసే విధంగా ఒక అడుగు ముందుకు వెళ్దాం. జై శ్రీరామ్, మాతాకి జై. శ్రీరామ దీక్ష మరియు స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్రలో భాగంగా ఈరోజు బోయిన్పల్లిలోని రామలింగాచారి గారు తయారు చేసినటువంటి అద్భుతమైన స్వర్ణ పాదుకలని వారి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ నుంచి మనం ఇవి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు లంగర్ హౌస్ రామచంద్రజీ మట్టి తీసుకెళ్తున్నాం. 17వ తారీఖున మంగళవారం 12:30 అభిజిత్ లగ్నంలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సో ఈ స్వర్ణ పాదుకల్ని చూడడానికి, దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున మీరు వచ్చి స్వాగతం పలికి మా అందరికీ మీరు సెండ్ ఆఫ్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ, ఈ పాదుకలని వారు మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఈ పాదుకల్ని డొనేట్ చేసిన రాకేష్ గౌడ్ గారికి ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా రామరాజ్యం ఫౌండేషన్ మరియు సెంట్రల్ ట్రస్ట్ ద్వారా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఈ రోజు ఎంతో ప్రాముఖ్యంగా కొండగట్టులో ప్రదక్షిణలు చేసుకుని పౌర్ణమి సందర్భంగా ఇంత దూరం మళ్ళీ వచ్చిన మా గురువు గారు మహంత్ సురేష్ ఆత్మారాం మహారాజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాం. వారు ఎంతో శ్రమకూర్చి అంత దూరం నుంచి పాదుకల స్వీకరణకు వచ్చారు. చాలా సంతోషం మహారాజ్. ఈ కార్యక్రమానికి 17వ తారీఖున పెద్ద ఎత్తున అందరు తరలి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జానకి రామ లక్ష్మణ జానకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రండి రండి అందరూ రండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.